దెబ్బ కొట్టుకో, మేమేం వద్దని లేదే. కానీ అడ్డుకోవడం ఎక్కడి సాంప్రదాయము, ఎక్కడి విధానం ఇది, ఎక్కడ నేర్చుకున్నారు ఈ విధానము? ఈ విధానం తెలంగాణకు మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ 15 నెలల్లో వాళ్ళ విచిత్రమైన పోకడలు, వికృతమైన చేష్టలు ఎట్లా? ఆయన పెద్ద మనిషి అని చెప్పాలి కదా. ఈ పిల్లల కట్టు తెలియదు, తాడిపొంగడం లేని వాళ్ళు అనుకుందాం కాసేపటికి. పెద్ద మనిషి అని చెప్పాలి కదా, ఇది పద్ధతి కాదు, ఇది తప్పు అని. మన ఇళ్ళలో మన పెద్దలు మనకు చెప్పారా అధ్యక్ష? ఈ వయసులో కూడా నాకు అప్పుడప్పుడు జానారెడ్డి గారి దగ్గరకు, వాళ్ళ దగ్గరకు పోతుంటాను. ఎందుకు? మనకంటే అనుభవం ఉన్నో లేదని చెప్తే నేర్చుకుందామనే కదా. మీ ఇంట్లోనే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా చంద్రశేఖరరావు గారు. మేమేం వద్దంటలేమే, చేయమనే అడుగుతున్నాం కదా. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరని మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో 7,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు. అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిర్రు అన్నాడు. నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన, ఏంటండి విషయం అని. వారు కంప్లీట్గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష. ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్. ఇఫ్ దే వాంటెడ్ టు ఛాలెంజ్, ఐఎమ్ దేర్. నేనున్నా, ఛాలెంజ్. అవుట్ స్టాండింగ్ డెబిట్స్ 1/12/2023 నాటికి అప్పులు 6,69,257 కోట్లు. అదేవిధంగా పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి, క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులు, స్కీమ్స్వి 40,154 కోట్లు. అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కామ్స్కి, ఎనర్జీ డ్యూసు, సింగరేణి ఇట్లాంటి సంస్థలలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది. డిస్కామ్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి, అంటే గవర్నమెంట్కి వాళ్ళు సపరేట్ ఎంటిటీ, కార్పొరేషన్స్. సింగరేణి ఒక కార్పొరేషన్, అది ప్రైవేట్ ఎంటిటీని. అట్లే విధంగా SC ST సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క. ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు. ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు, కరెంటు బిల్లులు, మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా. బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు, ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది. ఇందులో కాంట్రాక్టర్ల బిల్లులునే ఇప్పుడు ఉద్యోగులకు, రిటైర్ అయిన వాళ్ళకు వస్తలేవు అంటున్నారు. వాళ్ళు పెట్టిపోయింది అధ్యక్ష. 8,000 కోట్లు వాళ్ళే ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్సో లేకపోతే ఇతర 8,000 కోట్లు వాళ్ళు ఇచ్చిపోయిన మోతనే కదా అధ్యక్ష. సో 8,19,151 కోటి ఈరోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయినారు అధ్యక్ష. ఇంతకుముందు ఆయన 1,00,000 ఎన్నో కోట్లు అన్నాడు. ఎంత అప్పు తెచ్చినా కూడా నేను చెప్తాను. 1,60,000 అన్నాడా? 1,50,000 1,52,000 కోట్లు అన్నాడు కదా అధ్యక్ష. అది తప్పు. ఎంత తెచ్చినామంటే మేము తెచ్చిన అప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025. మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది 88,591 కోటి. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు 88,591 కోటి మేము చెల్లించినాం. అదేవిధంగా మిత్తి 1/12/2023 నుంచి 28/2/2025 వరకు 64,768 కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష. అసలేమో 88,591 కోట్లు, మిత్తి 64,768 కోట్లు. మొత్తం కలిపి సరాసరి 1,53,359 కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 15 నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష. నిక్కరంగా మేము చేసిన అప్పు 4,682. వారు పెట్టిపోయిన లయబిలిటీని
వారు మాకు అందించిన ఒక జాడ్యాన్ని అప్పులు చెల్లించడం కోసం, అసలు చెల్లించడం కోసం, మిత్తి చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి ఆ అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి. ఈరోజు మేము చెల్లించింది పక్కన పెట్టి 1,52,000 కోట్లు అప్పు చేసిండ్రు, లేకపోతే 1,20,000 కోట్లు అప్పు చేసిండ్రు. మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు, లెక్క పక్కాగా చెప్తున్నా. 1,58,042 కోటి మేము అప్పు చేసినాము. నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు 88,591 కోటి, మిత్తి 64,765 కోట్లు, మొత్తం కలిపి 1,53,359 కోట్ల రూపాయలు మేము చెల్లించినాము. ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే, హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే, ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష? మేము చెప్పిన అంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది, వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది, పక్కన తీస్తే 6,69,257 కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు 1,58,041 కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంత ఉండాలి ఈరోజు అంటే 8,27,298 కోట్లు ఉండాలి అధ్యక్ష. కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉంది అధ్యక్ష? 7,38,707 కోట్లు ఉంది అధ్యక్ష. ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కామ్లు సింగరేణికి 1,50,000 కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష. అప్పులో చేస్తలేము, ఇప్పుడున్న దాంట్లో చేస్తలేము. స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు, చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు, ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు, దీంట్లో అప్పులు చేసిండు. ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయింది. మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసినాం అధ్యక్ష. మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే. వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష. మీరు సమయం ఇవ్వండి, విడగొట్టి మాట్లాడదాం. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు. వ్యవసాయం ఒకరోజు తీసుకుందాం, మహిళలది ఒకరోజు తీసుకుందాం, నిరుద్యోగ యువకులది ఒకరోజు చర్చ తీసుకుందాం, ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం. అవసరమైతే రాత్రి 1 వరకు కాదు, తెల్లవారుజాము 4 వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష, తమరు అనుమతిస్తే. అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష. నేను పారదర్శకంగా ఉండదలుచుకున్న అధ్యక్ష. అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు. మేము ఆకాశ సౌదాలు నిర్మించదలుచుకోలేదు. వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం, వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం. మేము చేసింది చెప్తాం, చేయండి ఏదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష. మా బాసులు ప్రజలే అధ్యక్ష. మా బాసులు ఫామ్ హౌస్లు ఉన్నోళ్ళు కాదు, దొరలమని విర్రవీగటోళ్ళు మా బాసులు కాదు. దళితులు, గిరిజనులు, ఆదివాసులు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు మా బాసులు. వాళ్ళకు మేము జవాబుదారీ అధ్యక్ష. వాళ్ళు మా బాసులు, వాళ్ళకు నేను సమాధానం చెప్తా అధ్యక్ష. చిన్న వయసులో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారీ అధ్యక్ష. కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈరోజు నేను నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయట పెడుతున్నా అధ్యక్ష. నేను సిద్ధం అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు రమ్మని ఉండి, వారంత అనుభవం లేదు, వారంత వయసు లేదు, వాదనలో ఓడించమని ఉండే అధ్యక్ష. ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన, చేతనైన అనుభవాన్నంతా రంగరించి అబద్ధాలు చెప్పమని నాకున్న పరిమితమైన జ్ఞానం